ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఇంధనం కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ముడి చమురు ఆధునిక ప్రపంచానికి ప్రాణాధారం లాంటిది. రవాణా, పరిశ్రమలు, విద్యుత్ ఉత్పత్తి, వ్యవసాయం వంటి అనేక రంగాలు నేరుగా లేదా పరోక్షంగా చమురుపైనే ఆధారపడి ఉన్నాయి. అందుకే ప్రపంచ దేశాల ఆర్థిక అభివృద్ధి, రాజకీయ వ్యూహాలు కూడా చాలా వరకు ఇంధన వనరుల చుట్టూ తిరుగుతుంటాయి. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా ముడి చమురు నిల్వలు ఉన్న దేశాల జాబితాలో వెనిజులా అగ్రస్థానంలో ఉంది. ఆ దేశంలో సుమారు 3,03,221 మిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలు ఉన్నాయని అంతర్జాతీయ అంచనాలు చెబుతున్నాయి. అయితే రాజకీయ అస్థిరత, ఆర్థిక సంక్షోభం, అమెరికా విధించిన ఆంక్షల కారణంగా ఆ దేశం తన పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి చేయలేకపోతోంది. దాంతో అంత భారీ నిల్వలు ఉన్నప్పటికీ ప్రపంచ మార్కెట్పై వెనిజులా ప్రభావం పరిమితంగానే ఉంది. వెనిజులా తర్వాత సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలు అత్యధిక చమురు నిల్వలు కలిగిన దేశాలుగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలోని ఈ గల్ఫ్ దేశాలు ప్రపంచ ఇంధన సరఫరాలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రపంచ చమురు ఉత్పత్తిలో పెద్ద భాగం ఈ ప్రాంతం నుంచే వస్తుంది. ఈ దేశాలు కలిసి పనిచేసే ఓపీఈసీ అనే సంస్థ ప్రపంచ చమురు ఉత్పత్తి సరఫరాపై ప్రభావం చూపుతూ అంతర్జాతీయ మార్కెట్ ధరలను నియంత్రించే ప్రయత్నం చేస్తోంది. చమురు నిల్వల పరంగా రష్యా మరియు అమెరికా వంటి అగ్ర రాజ్యాలు కూడా టాప్ 10 జాబితాలో ఉన్నాయి. రష్యా వద్ద దాదాపు 80,000 మిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలు ఉండి 8వ స్థానంలో ఉంది. ప్రపంచంలో అతిపెద్ద ఇంధన ఎగుమతిదారుల్లో రష్యా ఒకటి. యూరప్ దేశాలకు గ్యాస్ మరియు చమురు సరఫరాలో రష్యా కీలకంగా ఉండేది. అయితే ఇటీవల జరిగిన భౌగోళిక రాజకీయ సంఘటనలు, ముఖ్యంగా యుద్ధాలు మరియు ఆంక్షలు ప్రపంచ ఇంధన మార్కెట్ని ప్రభావితం చేశాయి. అమెరికా విషయానికొస్తే ఆ దేశంలో దాదాపు 45,014 మిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలు ఉన్నాయి. నిల్వల పరంగా 10వ స్థానంలో ఉన్నప్పటికీ సాంకేతికతలో ఉన్న పురోగతితో అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుల్లో ఒకటిగా ఎదిగింది. ముఖ్యంగా షెల్ ఆయిల్ తవ్వకాల ద్వారా అమెరికా తన ఉత్పత్తిని భారీగా పెంచుకుంది. అయినప్పటికీ దేశీయ వినియోగం ఎక్కువగా ఉండటంతో అమెరికా ఇప్పటికీ కొంతమేర దిగుమతులపై ఆధారపడుతోంది. భారతదేశం విషయానికొస్తే చమురు నిల్వల పరంగా మనం ప్రపంచంలో 22వ స్థానంలో ఉన్నాం. దేశంలో సుమారు 4,981 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు నిల్వలు మాత్రమే ఉన్నాయి. జనాభా అధికంగా ఉండటం, ఆర్థిక కార్యకలాపాలు వేగంగా పెరుగుతుండటంతో ఇంధన అవసరాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. అయితే దేశీయ ఉత్పత్తి తక్కువగా ఉండటంతో భారత్ తన అవసరాల కోసం దాదాపు 80-85% చమురును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ముఖ్యంగా సౌదీ అరేబియా, ఇరాక్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, రష్యా వంటి దేశాలు భారత్కి ప్రధాన సరఫరాదారులు. అంతర్జాతీయంగా చమురు రవాణాలో కొన్ని సముద్ర మార్గాలు అత్యంత వ్యూహాత్మకంగా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది హార్ముజ్ జలసంధి. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురులో దాదాపు 30% ఈ మార్గం ద్వారానే ప్రయాణిస్తుంది. ఇరాన్ మరియు గల్ఫ్ దేశాల మధ్య ఉన్న ఈ మార్గంలో ఉద్రిక్తతలు ఏర్పడితే ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా దెబ్బతిని ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉంటుంది. అలాగే స్యూయజ్ కాలువ, మలక్కా జలసంధి వంటి మార్గాలు కూడా అంతర్జాతీయ ఇంధన రవాణాలో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రపంచంలో పెరుగుతున్న ఇంధన అవసరాలను దృష్టిలో పెట్టుకుని అనేక దేశాలు ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వైపు దృష్టి సారిస్తున్నాయి. సౌరశక్తి, వాయుశక్తి, హైడ్రోజన్ ఇంధనం, ఎలక్ట్రిక్ వాహనాలు వంటి రంగాల్లో భారీ పెట్టుబడులు పెడుతున్నాయి. భారత్ కూడా సౌరశక్తి ఉత్పత్తిలో ప్రపంచంలో అగ్ర దేశాల్లో ఒకటిగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ చమురు దిగుమతులపై ఆధారాన్ని తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, రాజకీయాలు, భద్రత వంటి అంశాలు కూడా ఇంధన వనరుల చుట్టూ తిరుగుతూనే ఉండే అవకాశం ఉంది. అందుకే దేశాలు ఒకవైపు చమురు నిల్వలను పెంచుకోవటం, మరోవైపు ప్రత్యామ్నాయ ఇంధన వనరులను అభివృద్ధి చేయటం వంటి ద్వంద్వ వ్యూహాలను అవలంబిస్తున్నాయి. ఇంధన భద్రతను సాధించటం ఇప్పుడు ప్రతి దేశానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన లక్ష్యంగా మారింది.